సరిగ్గా 20 ఏళ్ల కిందట తనకు ప్రజాప్రతినిధిగా జన్మనిచ్చిన మిడ్జిల్ మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మిడ్జిల్కు వెళ్లనున్నారు. ప్రజాప్రతినిధిగా తన తొలి విజయాన్ని అందించిన మిడ్జిల్కు సీఎం హోదాలో వెళ్లడం రాజకీయంగా ప్రత్యేకతను సంతరించుకుంది. అక్కడి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలపడంతో పాటుగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయ ఆవరణలో తన తొలి రాజకీయ ప్రయాణంలో వెంట నడిచిన ఆనాటి అనుచరులు, ముఖ్య నేతలు, ఆనాటి పెద్దలతో మాటామంతి జరపనున్నారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనంలో పాల్గొంటారు. మధ్యాహ్నం మిడ్జిల్ మండలం వెలిజాల ఎక్స్ రోడ్డుకు చేరుకుని దివంగత స్థానిక సీనియర్ నేత గోపాల్ రెడ్డి, అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి మిడ్జిల్ బహిరంగ సభా ప్రాంగణంలో వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ, శంకుస్థాపనలు చేయనున్నారు. మిడ్జిల్లో జరిగే బహిరంగ సభలో సీఎం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జూన్ 4న మిడ్జిల్ జడ్పీటీసీగా గెలిచి ప్రజాప్రతినిధిగా రాజకీయాల్లో తొలి అడుగు వేసిన రేవంత్ రెడ్డి 20 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న వేళ అదే నేలపై ముఖ్యమంత్రిగా ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారు. మిడ్జిల్ జడ్పీటీసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా తొలి విజయాన్ని అందుకున్న రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం, ఆ తర్వాత ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, టీపీసీసీ చీఫ్గా తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయి దాకా సాగిన సంగతి తెలిసిందే.